హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ. చాలామందికి చికెన్ గ్రేవీ కర్రీ అనేది కుదరదు. ఒక్కొక్కసారి గ్రేవీ అనేది ఉండదు. మనం గ్రేవీ చేద్దామని అన్నీ వేస్తాం, కానీ గ్రేవీ ఉండదు. మనం ఏ జీడిపప్పు పేస్ట్ కానీ ఎటువంటి పేస్ట్లు వాడుకోకుండా సింపుల్గా మీకు ఈజీగా గ్రేవీ కర్రీ కావాలి అంటే ఇలా ట్రై చేయండి. ఒక బౌల్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వచ్చేసి ఒక 4 టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి. నేను అరకిలో చికెన్ వరకు చెప్తున్నానండి. నేనైతే ఒక 100 గ్రాముల వరకు ఆయిల్ అనేది యాడ్ చేశాను. 2 యాలకులు, అలాగే ఒక 3 లవంగాలు యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర దాల్చిన చెక్క కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే పచ్చిమిర్చి వచ్చేసి ఒక 4 ఇలా పొడవుగా చీల్చి యాడ్ చేసుకుని ఒక కప్పు వరకు ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని ఇవి గోల్డెన్ రెడ్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు కూడా వీటిని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఎమ్మటనే మనం చికెన్ అనేది యాడ్ చేసేస్తూ ఉంటాం. చికెన్ యాడ్ చేయొద్దండి. 2 టమాటాలు, దేశవాళీ టమాటాలని సన్నగా చాప్ చేసుకున్న టమాటాలని ఇందులో యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఆ టమాటాల పైన ఉన్న స్కిన్ మొత్తం కూడా కుక్ అయిపోయే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టేసి మీరు కలుపుకుంటూ కుక్ చేసేసుకోండి. లేదా మీరు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టేసి అయినా సరే వదిలేస్తే చక్కగా కుక్ అయిపోతాయి అన్నమాట. మనకి ఇలా రావాలన్నమాట. ఇలా వచ్చిన తర్వాత మనకి ఆయిల్ కూడా పైకి తేలింది చూసారా. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఫ్రెష్గా అల్లం వెల్లిపాయ పేస్ట్ వచ్చేసి అప్పటికప్పుడు పట్టుకున్నది లేదా దంచుకున్నది ఇందులో ఒక 2 టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి. నేనైతే పెద్ద టీ స్పూన్తో 1 టీ స్పూన్ వరకు యాడ్ చేశానండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ మొత్తం కూడా ఇలా కలిపేసుకొని ఇందులో ఉన్న పచ్చి వాసన పోయే వరకు కూడా బాగా కుక్ చేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ మొత్తం కూడా కుక్ అయిపోయి మనకి ఇలా ఆయిల్ అనేది పైకి తేలుతుంది అనమాట. ఇలా వచ్చినప్పుడు ఉప్పు వాటర్లో ఒక అరగంట సేపు నానబెట్టి పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ని ఇందులో యాడ్ చేసుకుని ఉప్పు వాటర్లో ఎందుకు నానబెట్టానని మీకు డౌట్ రావచ్చు. ఉప్పు వాటర్లో నానబెట్టడం వల్ల మనకి చికెన్ అనేది చాలా సాఫ్ట్గా చాలా జ్యూసీగా రెడీ అవుతుంది అనమాట. గట్టిగా అస్సలు ఉండదు, మనకి నీచు వాసన అనేది అస్సలు రాదనమాట. అందుకని ఉప్పు వాటర్లో ఒక అరగంట సేపు ఎప్పుడు చికెన్ తీసుకొచ్చుకున్నా కానీ మీరు నానబెట్టేసి పక్కన పెట్టేయండి. శుభ్రంగా వాష్ చేసిన తర్వాత ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ చికెన్ని ఒక పావు గంట సేపు హై ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టుకోకుండా ఇలా కుక్ చేసేయనివ్వండి. తర్వాత మూత పెట్టి ఇంకొక పావు గంట ఇలా కుక్ చేయండి. చూడండి, మనకి ఆయిల్ అనేది పైకి తేలాలన్నమాట. చూడండి, ఆయిల్ అనేది కనబడుతుంది కదా మీకు. ఇలా ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత ఇలా ఒకసారి కలిపేసుకొని మొత్తం కూడా మనకి ముక్క అనేది చక్కగా ఇప్పుడే ఇక్కడికే సాఫ్ట్ అయిపోయి ఉంటుంది చాలా వరకు. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో గల్లీలుప్పు వచ్చేసి 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. మీ దగ్గర గల్లీలుప్పు లేకపోతే సాల్ట్ అయినా సరే యాడ్ చేసుకోండి. అలాగే పసుపు వచ్చేసి 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. కారం వచ్చేసి మీకు ఎంతైతే పడుతుందో చూసి యాడ్ చేసుకోండి. ఎందుకంటే పచ్చిమిర్చి అనేవి మనం కొంచెం ఎక్కువగానే యాడ్ చేసాం కాబట్టి కారం అనేది మీకు తగ్గట్టు యాడ్ చేసుకోండి. నేనైతే 1 టీ స్పూన్ వరకు యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల వరకు ఇలా ఫ్రై చేసుకోండి. చూడండి, మనకి ఇలా కలర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. ఆయిల్ అనేది కలర్ఫుల్గా ఇలా వస్తుంది అనమాట. ఇలా వచ్చినప్పుడు మీరు ఒక గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. వాటర్ కూడా మరీ ఎక్కువగా యాడ్ చేయకూడదు. ఈ ముక్క మునిగే వరకు మాత్రమే వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని కొత్తిమీర అనేది ఒక 1/2 కప్పు వరకు యాడ్ చేసేసి హై ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసేయండి. హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయడం వల్ల పులుసు అంతా కూడా చక్కగా కుక్ అయ్యి ఆ ముక్కలకి పట్టి మనకి గ్రేవీ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు ఇందులో ఒక పావు కప్పు వరకు కొత్తిమీర అనేది యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో ఒక పావు గంట వరకు ఇలా కుక్ చేసుకోండి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత చూడండి, మనకి పొగలు కక్కుతూ చక్కగా కొత్త ఉడికి మొత్తం పులుసు అంతా కూడా దగ్గరికి వచ్చేస్తుంది కదా. ఇలా గ్రేవీ అనేది చక్కగా చిక్కబడిపోతుంది అనమాట. ఈ మోతాదులో ఉన్నప్పుడు గరం మసాలా వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి. లేదా మీ దగ్గర చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా అయినా సరే యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక 1/2 కప్పు వరకు కొత్తిమీర అనేది యాడ్ చేసుకొని వేడి అన్నంలో ఇలా వేడి పొగలు కక్కుతున్న పులుసు వేసుకొని తింటే ఈ వర్షానికి మనకి జలుబు కానీ దగ్గు కానీ ఎటువంటి దగ్గు పడిసం అయినా సరే పటాపంచలు అయిపోవాల్సిందే. అంత టేస్టీ, అంత రుచి ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేసేయండి. థ్యాంక్ యూ. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ ప్రెస్ చేసినట్లయితే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ.